ఇక సాల్ దేవుడో అని ఎంత మొత్తుకున్నా ఇనేటట్టు లేడు వానదేవుడు. గా తీగ దంచి ఇడిచిపెడుతున్నాయి వానలు. అగబోతాయేమో ఇగబోతాయేమో అని అనుకుంటే అస్సలు పోయేటట్టు కానొస్తలేవు వానలు. ఊర్లన్నీ ఏర్లు అయ్యేటట్టు తేప కొమ్మలక ఇయ్యరమయ్యర కొడుతున్నాయి. పల్లెలు లేవు, పట్టణాలు లేవు, దంచుడే దంచుడు. పల్లెల ముచ్చట్లు అటు పెట్టుర్రి కానీ హైదరాబాద్ పట్టణంలో పబ్లిక్ తిప్పలైతే చిన్నగా లేవు చూడుర్రి. గీ వానలు చల్లకుండా ఎక్కడి వానలో ఏమో పోండ్రి, పొద్దు మాపనకుండా ఇడవకుండా ఇయ్యలమయ్యల దాంచుతున్నాయి. ఇక పట్నంలో అయితే చెప్పతరమే లేదు. రోడ్లన్నీ కాలువలైనాయి. ఎల్బీ నగర్ రోడ్లు ఏర్లైనాయి. దిల్సుఖ్ నగర్ లో దొడ్డి అయింది. నాగోళ్ళ నాలాలు నిండి బొంగినాయి. ఇండ్లకు నీళ్లు వచ్చినాయి. సనత్ నగర్ చెరువు అయింది. గా షెర్ల కార్లు మునిగి పడవలైనాయి. ఫిలిం నగర్ పొల్లు అయింది. జీడిమెట్ల చెరువు అయింది. కూకట్పల్లి పంజాగుట్టల పిడుగులు పడ్డాయి. ఉప్పల్లో ఉరిమురిమి దంచింది వాన. చంద్రాయన గుట్ట శంగలించింది. కృష్ణానగర్ లో వరదలు బారినాయి. బండ్లు కొట్టకపోయినాయి. బండ్లతోని మనుషులు పోయిలిట్ట. ఇక మలక్పేట ముచ్చట అయితే చెప్పతరం లేదు. మందలిస్తే మోకాన పడుతున్నాయి నీళ్లు జిమ్మి. రైలు బ్రిడ్జి కింద నడువులోతు నీళ్లు చేరుడుతోని ఆటోలు అటే ఈటోళ్ళు ఇటే. ఆటోళ్ళు ఇటు పోవాలన్నా ఈటోళ్ళు అటు పోవాలన్నా తిప్పలే అయింది. 7 బండ్ల అన్నే. పట్నం అంతా మస్తు ట్రాఫిక్ అయింది. గచ్చిబౌలికెంచి బాచిపల్లి దానక, చాలిబండకెంచి బోరబండ దానక, ఎల్బీ నగర్ కెంచి సనత్ నగర్ దానక, కూకట్పల్లికెంచి అమీర్పేట దానక, ఉప్పల్కెంచి బోడుప్పల్ దానక దంచిడిచిపెట్టింది వాన. బండ్లు పిడకలైనాయి. కార్లు పడవలైనాయి. తన్నుకొచ్చిన వరదకు మునిగిన కాడికి మునిగినాయి. తెప్పల దేలాడుకుంటా ఇట్ట కొట్టకపోయినాయి కొన్ని దుక్కుల. నాలాలకెంచి నీళ్లు పోట్లేవని ఇట్ట పోలీసోళ్లే నాలాల మూతలు తెరిచి నీళ్లను సాఫ్ చేసే ఇగడం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ తిప్పలైతే చెప్పతరం లేదు. ఆఫీసులకు పోయేటోళ్లు పడ్డ అవస్థలు అన్ని ఇన్ని కాదు. ఈ వానలతోని పట్నం అంతా చెరువైంది. ఇగిటు జిల్లాల పోయింటి పల్లెల పోయింటి తక్కువేం కాదు. అక్కడ కూడా బాగానే దంచింది వాన. సరే పల్లెల పోయింటి పడ్డాయి అంటే వరి పొలాలకు ఆసరైతుంది అనుకుందాం. కానీ పట్నాలలో పడితే ఏం పాడైతుందిరా నాయన, పబ్లిక్ ను తిప్పల పెట్టుడు తప్పితే.